ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేశారు. అయా, మా అందరికీ మంచి నిద్ర అనుగ్రహించారు. ఈ ఉదయకాలంలో ఎంతోమంది చూడాలి అనుకున్న ఈ రోజును అయా మాకు అనుగ్రహించారు. సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు, మా సొంత తలంపులు కాదు కానీ తండ్రి, మీ చిత్తమే మా అందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. యెహోషువ గ్రంథం 3:11 జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అని అయా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మీరు జీవము కలిగిన దేవుడవని, మీరు మా మధ్య ఇప్పటికీ ఈ క్షణములోనూ ఉన్నారని, అయా మమ్మల్ని నడిపించగలవని, మమ్మల్ని పోషించగలవని, మాకు జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి ముందుకు సాగేలా చేయగలవని మేము విశ్వసించుటకు సహాయము దయచేయండి. ఏ అపాయం, ఏ ప్రమాదము రాకుండా కాపాడగలిగిన సమర్థుడవు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మా పనులన్నిటినీ మీ పాద సన్నిధిన పెడుతున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పనిని ఆశీర్వదించండి. వారు ఏ కార్యములు, ఏ పనులు, ఏ ఉద్యోగ వ్యాపార పరిచర్యలైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిలో నూరంతలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయా, వారి మార్గాలను సరళము చేయండి. వారికి ఏ సమస్యలు ఎదురవ్వకుండా కృప దయచేయండి. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా సమృద్ధైన భోజనం వారికి దయచేయండి. అనారోగ్య సమస్యలు, వ్యాధి బాధలను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. ఆయా గృహములలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారికి ఏ హాని జరగకుండా మీ కాపుదల దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు నాయన, తగిన జ్ఞానము దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృపను అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా నాయన మీ స్వాధీనంలోకి తీసుకోమని, అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళ్తున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు అన్నిటిలో తండ్రి మీ దేవదూతల కంచె దయచేయండి. అయా, మేమందరము కూడా సురక్షితముగా మా ప్రాంతాలకు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని ఎవరినూ వ్యర్థపరచకుండా మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. ప్రాముఖ్యంగా మీ నామానికి అవమానము తెచ్చే పనులు మా ద్వారా జరగకుండా మేము ప్రతి విషయంలో జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ ఈ లోక సంబంధుల వలె కాక పరలోక సంబంధుల వలె జీవించే కృప దయచేయమని, అయా నెమ్మది కలిగి ప్రశాంతంగా, అయా ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా జీవించే కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని తండ్రి. మేము ఈ లోక సంబంధమైన ఎటువంటి ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, ఎటువంటి ఆకర్షణలకు గురి అవ్వకుండా మీరే మా అందరినీ తండ్రి మీ యొక్క మార్గంలో, యథార్థమైన మార్గంలో నడిపించుకోండి అయ్యా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మేమును మీ యొక్క సువార్తను కొందరికైనా ప్రకటిస్తూ చాటి చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.